తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎలక్షన్లు జరిగేటప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందే చెప్పడం జరిగింది. ఎవరు దానికి ఖర్చు పెట్టవద్దు, డబ్బులు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టవద్దు డబ్బు, ఎందుకంటే ఆ డబ్బులు తిరిగి వచ్చేటటువంటివి కావు. గవర్నమెంట్ కూడా ప్రభుత్వం తరపున మీకు దొరకవు. ఆలోచించి మీరు ఎలక్షన్లో దిగండి అని ముందుగానే హెచ్చరించినటువంటి రేవంత్ రెడ్డి గారు. ఆ విధంగా హెచ్చరించినా కూడా కొంతమంది అప్పులు చేసి ఎలక్షన్లో నిలబడి ఓడిపోయిన తరువాత మా డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్పి ఆ ఊరిలో పంచిన వాళ్ళను అడగటం అది ఒక నేరం. మరి దాన్ని నేరంగా ఎందుకు పరిగణించటం లేదు ప్రభుత్వం? నేరమని చెబుతుంది, మరి దాన్ని నేరమని ఎందుకు పట్టుకోవటం లేదు? వాళ్ళను డబ్బులు ఎందుకు పెంచామని పట్టుకోవటం? ఎలక్షన్ టైంలో ఎలక్షన్ ఏ విధంగానూ పట్టుకోలేకపోయింది, దాన్ని వదిలేసేయండి. ఆ సంగతి తిరిగి అడుగుతున్న వాళ్ళను అరెస్ట్ చేయొచ్చు కదా, ఎందుకు అడుగుతున్నారని అది కూడా చేయలేదు. ఇది ప్రభుత్వం తప్పు అని ప్రజలు మాట్లాడుకోవటం జరుగుతుంది. ఆలోచించండి ఒక్కసారి. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.